హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ దేవాదాయ శాఖ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ని అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా, ఫుల్ టెస్ట్ సిరీస్ బ్యాచ్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. లైవ్ టెస్ట్లు అయితే ఇందులో మనకు ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండి మనకు హిందూ తత్వశాస్త్రము మరియు దేవాలయ వ్యవస్థ పైన మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ టెస్ట్ సిరీస్లో దాదాపుగా 7,500కు పైగా ఎంసిక్యూస్ ఉంటాయండి. ఓకేనా, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మీకైతే అందచేయడం జరుగుతుందండి. ఈచ్ లైన్ నుంచి ఒక క్వశ్చన్ తయారు చేస్తూ అసలు ఎగ్జామ్లో ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకుండా దీనైతే ఎక్స్పర్ట్ చేత రూపొందించడం అయితే జరిగింది. కేవలము 399 రూపీస్కి 2 years వ్యాలిడిటీ ఇస్తున్నామండి. ఓకేనా, 2 years వ్యాలిడిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి కోర్స్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా, అసలు కోర్స్ ఏ విధంగా ఉంది అనేది ఒక డెమో క్లాస్ అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. యాప్లో కూడా డెమో టెస్ట్ అప్డేట్ చేస్తానండి, ఒకసారి రాసి చూడండి. తప్పకుండా మీకు 100% నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మనము ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో విడుదల కాబోతున్నటువంటి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్లో భాగంగా ఈరోజు మనము మహాభారతం యూనిట్ 2 టాపిక్ నుండి చాప్టర్ వైజ్గా ఎంసిక్యూ చూస్తున్నామండి. ఈరోజు మనము మహాభారతంలోని పర్వాలు, ముఖ్యమైన రాజవంశాలు, ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించినటువంటి ఎంసిక్యూ చూస్తున్నాము. ఓకేనా, సో గైస్, రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అవ్వండి. ఇవన్నీ కూడా ఎంసిక్యూస్ మళ్ళీ మనకి కోర్సులో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. టెస్ట్ సిరీస్ కోర్స్ చాలామంది తీసుకున్నారు, అందులో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి, అన్నీ కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో గైస్, ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి. స్వాతంత్ర దినోత్సవం ఆఫర్ ఈరోజు కూడా ఉంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. పాండవులు తమ అరణ్యవాస సమయంలో నివసించిన మరొక ముఖ్యమైన అటవీ ప్రాంతం ఏది? ద్వైతవనంతో పాటు ఇంకొక వనం ఉంది, ఏంటది? ఆప్షన్ డి, కామ్యక వనము. చూద్దాం. సరస్వతీ నదీ తీరంలో ఉన్న అద్భుతమైన కామ్యక వనము పాండవులకు అరణ్యవాసంలో ఆశ్రమం ఇచ్చింది. ఇక్కడ భీముడు కమ్మీరుడు అనేటువంటి రాక్షసుడిని వధిస్తాడు. మరియు విదురుడు పాండవులను కలుసుకోవడానికి కూడా ఇక్కడికే రావడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. కురు రాజ్యంలో అంతర్భాగమైన వారణావతము అంటే లక్షాగృహము లేదా లక్క ఇల్లు దహనం జరిగిన ప్రదేశము భౌగోళికంగా ప్రస్తుతం ఎక్కడ ఉందని నమ్ముతారు? ఎక్కడండి? ఉత్తరప్రదేశ్. ఓకే, వారణావతము ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని మీరట్ లేదా బాగ్పట్ ప్రాంతంలో ఉందని చారిత్రకారుల అంచనా. ఓకే, పాండవులను సజీవ దహనం చేయడానికి దుర్యోధనుడు పురోచనుడి చేత లక్క ఇంటిని నిర్మించిన ప్రదేశం వారణావతము. ఇది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హస్తినాపురానికి కొద్ది దూరంలో ఉందని పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి. దీని ప్రస్తుత పేరు బర్నాబా. నెక్స్ట్ వన్. యుద్ధం ముగిసిన 15 సంవత్సరాల తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతిదేవి అడవికి వెళ్ళి అక్కడ కారు చిచ్చులో కాలి మరణిస్తారు. ఈ వృత్తాంతము ఏ పర్వం కిందకి వస్తుంది? ఆప్షన్ బి అండి, ఆశ్రమవాసిక పర్వం క్రిందికి వస్తుంది. వృద్ధాప్యంలో వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించి అడవికి వెళ్ళడము ఆశ్రమవాసిక పర్వంలో ఉంటుంది. మహాభారతంలోని 15వ పర్వము ఆశ్రమవాసిక పర్వము. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 15 ఏళ్ల తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికి అడవికి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ 3 సంవత్సరాలు ఉన్న తర్వాత ఒకరోజు అడవిలో పుట్టిన భయంకరమైన కారుచిచ్చులో ధ్యానం చేస్తున్న 3 ప్రాణాలు విడుస్తారు. నెక్స్ట్. అరణ్యవాసంలో ఉన్న ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నించి భీముడి చేతిలో పరాభావం పొందిన జయద్రథుడు ఏ రాజ్య పాలకుడు? ఆన్సర్ ఆప్షన్ డి,
సింధు మరియు సౌవీర రాజ్యాలకు చెందినటువంటి వ్యక్తి. జయద్రథుడు సింధు మరియు సౌవీర రాజ్యాలకు రాజు. ఇతడినే సింధు రాజు అని కూడా పిలుస్తారు. కౌరవుల భావ అయిన జయద్రథుడు సింధు రాజ్యానికి పాలకుడు. అరణ్య పర్వంలో పాండవులు ఆశ్రమంలో లేని సమయంలో ద్రౌపదిని బలవంతంగా తన రథంపై ఎక్కించుకుని వెళ్తాడు. విషయం తెలుసుకున్న పాండవులు అతడిని పట్టుకోగా భీముడు జయద్రథుడి తల సగము గొరిగి ఘోరంగా అవమానిస్తాడు. అంటే సగం గుండు చేపిస్తాడండి. ఓకేనా. నెక్స్ట్, మత్స్య రాజ్యానికి సరిహద్దుగా ఉండి కీచకుడి మరణం తర్వాత ఆ రాజ్యంపై కౌరవులతో కలిసి దండెత్తిన రాజ్యమేది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, త్రిగర్త రాజ్యము. వివరాలు చూద్దాం. త్రిగర్త రాజు సుశర్మ కౌరవులతో ఒప్పందం చేసుకుని మత్స్య దేశంపై దక్షిణ దిశగా దాడి చేస్తాడు. మరి మధ్య దేశ సేనాధిపతి కీచకుడు మరణించాడని తెలుసుకున్న త్రిగర్త రాజు సుశర్మ కౌరవుల సహాయంతో మత్స్యరాజ్యంపై దాడి చేసి విరాట రాజు ఆవులను దొంగిలిస్తాడు. త్రిగర్త మరియు మత్స్యరాజ్యాలు సరిహద్దు శత్రు రాజ్యాలుగా ఉండేవి. నెక్స్ట్, యాదవ వంశంలో ఒక భాగమైన భోజ వంశానికి చెందినవాడు మరియు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు పోరాడి బతికిన కేవలం 3 వీరులలో ఒకరు ఎవరండి? ఆప్షన్ బి, కృతవర్మ అండి. ఎవరు? కృతవర్మ. కృతవర్మ భోజ వంశానికి చెందినవాడు. కౌరవ సైన్యంలో మిగిలిన 3లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కృతవర్మ యాదవ వంశంలోని భోజ శాఖకు నాయకుడు. శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు ఇతడు తన నారాయణి సేనతో కౌరవుల వైపు పోరాడాడు. 18 రోజుల యుద్ధం తర్వాత కౌరవ సైన్యంలో ప్రాణాలతో మిగిలిన 3 వ్యక్తులలో ఇతడు ఒకరు. అశ్వత్థామ ఒకరు, కృపాచార్యులు ఒకరు, 3వ వ్యక్తి కృతవర్మ అండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది కురుక్షేత్ర యుద్ధ సంఘటనలను అవి జరిగిన పర్వాలతో జతపరచండి. భీష్మ పతనము, అభిమన్యవధ, దుశ్శాసన వధ, దుర్యోధన వధ. 1 by 1 అయితే చూద్దామండి. ముందుగా భీష్మ పతనము భీష్మ పర్వంలో ఉంటుంది. అభిమన్య వధ ద్రోణ పర్వంలో ఉంటుంది. దుశ్శాసన వధ కర్ణ పర్వంలో ఉంటుంది. దుర్యోధన వధ శల్య పర్వంలో ఉంటుంది. నెక్స్ట్, 10వ రోజు భీష్ముడు అంపశయ్య మీదకు చేరడము, 13వ రోజు అభిమన్యుడు పద్మవ్యూహంలో మరణించడము, 16 లేదా 17వ రోజు భీముడు దుశ్శాసనుని చంపడం, 18వ రోజు భీముడు దుర్యోధనుని చంపడము శల్యపర్వంలో ఉంటుంది. నెక్స్ట్, మహాప్రస్థానిక పర్వంలో ధర్మరాజు వెంట స్వర్గద్వారం వరకు వెళ్ళిన జంతువు ఏది? ఓకే, యమధర్మరాజు స్వయంగా ఆ రూపంలో వస్తాడు. ఏ రూపంలో అండి? ఆప్షన్ డి, కుక్క అండి. ఇంపార్టెంట్, కుక్క. ఓకే. పాండవుల మహాప్రస్థాన యాత్రలో ద్రౌపది 4 తమ్ములు చనిపోయిన ధర్మరాజు ఆగకుండా ముందుకెళ్తాడు. అప్పుడు ఒక కుక్క అతన్ని అనుసరిస్తుంది. స్వర్గరథము వచ్చినప్పుడు కుక్కను వదిలి రమ్మని ఇంద్రుడు చెప్పగా ధర్మరాజు నిరాకరిస్తాడు. అప్పుడు ఆ కుక్క యమధర్మరాజుగా మారి తన కొడుకైన ధర్మరాజును ఆశీర్వదిస్తాడు. ఇంపార్టెంట్. నెక్స్ట్, కౌరవ సైన్యాధిపతిగా ద్రోణాచార్యుడు అజేయమైన పద్మవ్యూహము నిర్మించిన ఘట్టము ఏ పర్వంలో ఉంది? ఆప్షన్ ఏ అండి, ద్రోణ పర్వము. యుద్ధం 13వ రోజును ద్రోణుడు నిర్మించిన పద్మవ్యూహము ఘట్టం ద్రోణ పర్వంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో 11వ రోజు నుండి 15వ రోజు వరకు ద్రోణాచార్యుడు సేనాధిపతిగా ఉండడం ఇది ద్రోణ పర్వం క్రిందికి వస్తుంది. మరి 13వ రోజు ధర్మరాజును బంధించడానికి ద్రోణుడు పద్మవ్యూహాన్ని నిర్మిస్తాడు. దాన్ని ఛేదించి లోపలికి వెళ్ళిన అభిమన్యుడు వీరోచితంగా పోరాడి మరణిస్తాడు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, కురుక్షేత్ర యుద్ధంలో భీముడు తన శపథాన్ని నెరవేర్చుకుంటూ దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం తాగిన భీకర ఘట్టం ఏ పర్వంలో వివరించబడింది? ఆప్షన్ బి అండి, కర్ణ పర్వము. చూద్దాం వివరాలు. భీముడు దుశ్శాసనుడిని వధించడము కర్ణుడు సేనాధిపతిగా ఉన్న సమయంలో జరుగుతుంది.
అయితే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీముడు చేసిన శపథం ప్రకారం యుద్ధంలో 16 లేదా 17వ రోజున భీముడు దుశ్శాసనుడిని కింద పడేసి రొమ్ము చీల్చి రక్తం తాగుతాడు. ఆ రక్తంతోనే ద్రౌపది తన జుట్టు ముడి వేసుకుంటుంది. ఈ సమయంలో కర్ణుడు సేనాధిపతి కాబట్టి ఇది కర్ణ పర్వం క్రిందికి వస్తుంది. నెక్స్ట్, ధర్మరాజు తన దేహంతో స్వర్గానికి చేరుకున్నాక అక్కడ దుర్యోధనాది కౌరవులు దర్జాగా ఉండడం చూసి తన తమ్ములు ఎక్కడ ఉన్నారని వెతుక్కుంటూ నరకానికి వెళ్ళి భ్రాంతి చెందే ఘట్టంతో మహాభారతం ఏ పర్వంలో ముగుస్తుంది? ఆప్షన్ సి, స్వర్గారోహణ పర్వము. ఇది మహాభారతంలోని చివరిదైన 18వ పర్వము, స్వర్గారోహణ పర్వము. అయితే మహాభారతము స్వర్గారోహణ పర్వంతో ముగుస్తుంది. ధర్మరాజు స్వర్గానికి వెళ్ళగానే అక్కడ సుఖాలు అనుభవిస్తున్న కౌరవులను చూసి ఆశ్చర్యపోతాడు. తన తమ్ములు నరకంలో బాధలు పడడము చూస్తాడు. ఇదంతా కేవలము యమధర్మరాజు సృష్టించిన మాయ, ఎల్యూజన్ అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత పాండవులందరూ స్వర్గంలో సుఖంగా ఉంటారు. నెక్స్ట్, కురు వంశజుడైన పరీక్షిత్తు మహారాజును కాటువేసి చంపిన ప్రసిద్ధ సర్పరాజైన తక్షకుడు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ డి, నాగవంశం అండి. తక్షకుడు నాగవంశానికి చెందిన వాడు. మరి పాండవులు కాండవ వనాన్ని దహనం చేసినప్పటి నుండి అతనికి పాండవుల మీద పగ ఉంటుంది. కద్రువ సంతానమైన నాగవంశంలో వాసుకి శేషనాగులతో పాటు తక్షకుడు ఒక ముఖ్యమైన సర్పము. ఋషి శాపం కారణంగా పరీక్షిత్తు మహారాజును తక్షకుడు కాటువేసి చంపుతాడు. దీనికి ప్రతీకారంగానే పరీక్షిత్తు కొడుకైన జనమేజయుడు సర్పయాగం చేస్తాడండి. ఇంపార్టెంట్. నెక్స్ట్, శాంతన మహారాజు సోదరుడు భీష్ముణ్ణి పినతండ్రి మరియు కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత వృద్ధుడైన వీరుడైన బాహ్లికుడు పాలించిన బాహ్లికా రాజ్యము ఏ ప్రాంతంలో ఉండేది? బాహ్లికా రాజ్యం. ఆప్షన్ ఏ, వాయువ్య భారతం లేదా పంజాబ్ అవతల ప్రస్తుత బల్క్ ప్రాంతం అండి. ఓకే, బల్క్ ప్రాంతంగా దీన్ని పేర్కొంటారు. చూద్దాం. కురు వంశానికి చెందిన ప్రతీపుని కుమారుడు బాహ్లికుడు. ఇతడు కురు రాజ్యాన్ని వదిలిపెట్టి తన మేనమామల రాజ్యమైన బాహ్లికా, ఆధునిక ఆఫ్ఘనిస్తాన్లోని బల్క్ ప్రాంతం రాజ్యానికి వెళ్ళి పాలకుడయ్యారు. కురుక్షేత్ర యుద్ధంలో భీముని చేతిలో కూడా వీరు మరణిస్తాడు. నెక్స్ట్ వన్, ద్రోణాచార్యుడు అర్జునుని సహాయంతో ద్రుపదుని ఓడించిన తర్వాత పాంచాల రాజ్యాన్ని రెండుగా విభజించి ఉత్తర పాంచాలాన్ని తాను ఉంచుకోగా ద్రుపదునికి మిగిలిన దక్షిణ పాంచాలానికి ఏది రాజధానిగా ఉంది? ఏంటండి అది? ఆప్షన్ బి అండి, కాంపిల్యం. ఓకే, కాంపిల్యం. చూద్దాం. ద్రోణాచార్యుడు తన గురుదక్షిణగా ద్రుపదుడిని బంధించి తీసుకురమ్మని పాండవులను కోరుతాడు. అర్జునుడు ద్రుపదుడిని ఓడించి తెచ్చాక ద్రోణుడు పాంచాల రాజ్యాన్ని సగం తీసుకుంటాడు. ఉత్తర పాంచాలము రాజధాని అహిచిత్రము, మిగిలిన దక్షిణ పాంచాలాన్ని ద్రుపదుడికే ఇస్తాడు. దానికి రాజధాని కాంపిల్యం. ఇంపార్టెంట్. నెక్స్ట్, మహాభారతం చివరలో వచ్చే క్రింది పర్వాలను వాటి వరుస క్రమంలో సరిగ్గా జతపరచండి. ఆశ్రమవాసిక పర్వము, మౌసాల పర్వము, మహాప్రస్థానిక పర్వము, స్వర్గారోహణ పర్వము. వరుస క్రమంలో ఏంటండి? అన్నీ సరైనగానే ఉన్నాయి. చూద్దాం. ఆశ్రమవాసిక పర్వం 15, మౌసాల పర్వం 16, మహాప్రస్థాన పర్వము 17, స్వర్గారోహణ పర్వము 18. ఓకేనా? మహాభారతంలోని చివరి 4 పర్వాల క్రమం: 15 ఆశ్రమవాసిక పర్వము, పెద్దలు అడవికి వెళ్ళడం. మౌసాల పర్వం యాదవుల నాశనం, శ్రీకృష్ణుడు మరణించేటువంటి పర్వం ఇది. 17 మహాప్రస్థానిక పర్వం, పాండవులు హిమాలయాల యాత్ర. 18 స్వర్గారోహణ పర్వము, స్వర్గము చేరుకోవడం అందరూ కూడా. ఓకే, నెక్స్ట్. సో గైస్, ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి యూనిట్ 2కు సంబంధించినటువంటి మహాభారత పర్వాలకు సంబంధించిన కంప్లీట్ ఎంసిక్యూస్ అండి. ఓకేనా? రేపు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే
జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.